ఎన్నికలకు 3 రోజుల ముందు కర్నూలు జిల్లా ఆ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్కిచ్చారా? ఆ నేత ఇచ్చిన ఝలక్తో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. నమస్తే. కర్నూలు జిల్లాలో ఒక కీలక నేత, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్కిచ్చారని, దాంతో అసలు జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లాలో ఏం చేయాలో అర్థం కాక పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు, సతమతం అవుతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? నేను చెప్పానయ్యా, ఒకరి తర్వాత ఒకరు తానే ఉంటారు, దానికోసం ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టండి అని చెప్పా. మీరేమో నా మాట వినరు. ఇంకా ఉంటాయి చిత్రాలు. సరే, ఏది ఏమైనప్పటికీ కర్నూలు జిల్లాలో బుట్టా రంగయ్య గారు పార్టీ మారుతున్నారు. ఆయన ప్రధానమైన అభియోగం ఏంటి అంటే సీనియర్ల వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఓకే, సీనియర్ల వేధింపులు అంటే ఏంటి పరిస్థితి అంటే, ఈ సీనియర్లు అనేవాళ్ళు మాకు డైరెక్ట్గా స్వర్గంతో కాంటాక్ట్ ఉంది అన్నట్లుగా కొంతమంది జ్యోతిషాలు చెప్పేవాళ్ళు, స్వాములూర్లు చెప్తూ ఉంటారు కదా, మాకు డైరెక్ట్గా స్వర్గానికి కాంటాక్ట్ ఉందని. అట్లాగే వీళ్ళు కూడా అధినేతలతోటి మాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, అసలు తాడేపల్లి ప్యాలెస్లో మేము ఏం చెప్తే అది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఈ కింద స్థాయి వాళ్ళని బాగా చెడుగుడు ఆడుకుంటూ ఉంటారు. అట్లా ఒక పరిస్థితి వచ్చిన తర్వాత ఇక వీళ్ళు విసిగిపోయి ఏదో ఒక క్షణంలో వీళ్ళు పార్టీ మారిపోతారు. కాకపోతే గురి చూసి కొట్టాడు బుట్టా రంగయ్య. ఎలక్షన్ టైంలో గురి చూసి కొట్టాడు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న, వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆగడాలు మామూలుగా లేవు కదా. ఎన్నికల పరిచయ సభల్లో మాట్లాడే విషయాలు కావచ్చు, అసలు పూర్తి అసత్యాలు. అసలు వీళ్ళకి నిజం మాట్లాడకూడదనే శాప మీదన్నా ఉందా అని అనిపించేటట్లు అన్ని అబద్ధాలు, అన్ని అసత్యాలు మాట్లాడటం. బుట్టా రేణుక ఇప్పటికి 2 సార్లు పార్టీ మారింది. వైసీపీ నుంచి తెలుగుదేశానికి, తెలుగుదేశం నుంచి వైసీపీకి మారింది. అలాంటి ఆవిడకి ఎంపీ సీట్ ఇచ్చారు. అక్కడే వైసీపీ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళని ఎవరినో పక్కకి పంపించే కదా సీట్ ఇచ్చుంటారు. మరి అలాంటప్పుడు ఎంతమంది మనోభావాలు దెబ్బతిని ఉంటాయి అక్కడ. అంటే బుట్టా రేణుక అయితే ఖర్చు పెట్టుకోగలదు, బుట్టా రేణుక దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ మళ్ళీ మనోడు పచ్చబద్దాలు ఎట్ట చెప్తుంటాడు, సోదరి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం, అంటే ఆమె ఏదో తుఫాను బాధితురాలు అన్నట్లుగా చెప్పాడు. చూసి నాటకాలు ఒకసారి వింటారండి, 2 సార్లు వింటారు. 2019లో విన్నందుకు గాను శంకరగిరి మాన్యాలు పట్టిపోయామనేది అర్థమైపోయింది. ఇంక ఎన్నిసార్లు వింటారు ఎవరైనా వినేవాళ్ళు. అందుకని ప్రజలకి బాగానే అర్థమైపోయింది. ఇప్పుడు రంగయ్య ఒక్కడే బయటకు వచ్చాడు అనుకోవడం అపోహ. ఇంకా రంగయ్య వచ్చాడంటే రంగయ్యకి అసలు పలుకుబడి ఉన్న నాయకుడు అని చెప్పి మన వార్తా కథనాల ద్వారా మనకున్న సమాచారం. మరి అలాంటి వాళ్ళు వెనకమాల ఇంకా ఎందుకు ఉండరు జనాలు? నికార్సైన రాజకీయ నాయకులు పక్కన జనాలు ఉంటారు ఖచ్చితంగా, ఇంకా వస్తారు. అసలు మామూలుగానే కర్నూలులో పోటీ చేస్తున్న బుట్టా రేణుకకి బాగా ఎదురుగాలికి వేస్తుంది అనేది సమాచారం. మరి ఇప్పుడు అదే సందర్భంలో ఇప్పుడు ఈయన బయటికి రావటం అనేది మూలిగే నక్క మీద తాటితు పడ్డట్టే, అది పరిస్థితి. అసలు ఇప్పుడు ఇది వార్త వచ్చింది, కర్నూలు జిల్లా వార్త. జిల్లాకు 2-3 వార్తలు ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. ఏదైనా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు కాలం కలిసి వస్తుంది అనుకోండి, అన్నీ మంచి జరుగుతుంటాయి. అంటే అనుకూల అంశాలు ఎదురవుతూ ఉంటాయి. లేదు పరిస్థితులు బాగలేదు అనుకున్నప్పుడు ప్రతికూల అంశాలు ఢీ కొడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పరిస్థితిని అలాగే మనం అనుకోవచ్చు. బహుశా ఇక ఇంకొకసారి బుట్టా రేణుకకి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుంది అని అనుకోము. మళ్ళీ ఇంకొకసారి ఏ మొహం పెట్టుకుని తెలుగుదేశంలో చేరుతుంది. ఇంక చేరితే గిరితే ఏం చేయాలి అంటే, రేపొద్దున వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతే ఇక వీళ్ళు కాంగ్రెస్లో చేరాల్సిందే తప్పితే వేరేగా ఇంకొక అవకాశమే లేదు బుట్టా రేణుకకి. ఇలా చాలామంది రాజకీయ జీవితాలతోటి ఆటలు ఆడుకుని వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లిన ఘనత మట్టుకు జగన్ రెడ్డికే ఉంటుంది.
ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఈ పార్టీలో ఉన్నోళ్ళు ఈయనేదో ఆర్థిక సామ్రాజ్యాలు స్థాపించేసేసాడు, ఈ ఆర్థిక సామ్రాజ్యాల్లో మనకింత చోటు దొరకకపోద్దా అని చెప్పి ప్రతి వాళ్ళు పొలోమని వచ్చి చేరారు. అలాగే పేటీఎం బ్యాచ్ మనకు తెలిసిందే కదా, పేటీఎం బ్యాచ్ గురించి. ఇప్పుడు నిన్న మొన్న ఎలా అంటే అలా మాట్లాడే వాళ్ళందరికీ కూడా విచ్చలవిడిగా మీకు లైసెన్స్లు ఇచ్చేసాను అన్నట్లుగా ఇచ్చేయడం మూలాన అసలు రాజకీయాల్లో చాలా చాలా దారుణమైన సాంప్రదాయాలు వచ్చి కూర్చుంటున్నాయి. బూతులు పచ్చి బూతులు. అదేదో ఒక సినిమా ఉంది, బూతు వీరబూతు ఏవేవో నరేష్ సినిమాలో ఉంటాయి అన్నమాట. అలా బూతులు అసలు దానికి దరియంతు లేకుండా అయిపోతుంది. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే అధినాయకుడు ఏం చేస్తున్నాడు? మనకు లాభం కాబట్టి ఎంత చెడ్డదైనా మనం నెత్తిన పెట్టుకుందాం అనుకుంటేనా? అదే కనిపిస్తుందిగా ఇప్పుడు ఒక ఖండం లేదు. నా చిన్నప్పుడు రాజకీయాలు చూస్తేనండి, ఒక మాట ప్రతిపక్షాల గురించి అధికార పక్షం వాళ్ళు ఒక మాట తొలనాడితే ఆ అధినేత సారీ చెప్పిన సందర్భాలు తెలుసు నాకు. మేము సరిదిద్దుకుంటున్నాము, ఇది తప్పు అని మాట్లాడిన సందర్భాలు చూసాం. ఇప్పుడు చెప్పమనండి ఎవరినన్నా క్షమాపణ అడగరా బాబు అంటే వీడు పార్టీ వదిలి ఎక్కడ పారిపోతాడో, వీడు పోతే నాకు ఎట్లా అనే తప్పితే అసలు అయినా ఈరోజు మనం ఈ మాటలు మాట్లాడుకోవడం చాలా తప్పు. ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచినే ఆ సాంప్రదాయం లేకుండా పుట్టి పెరిగింది. సోనియా గాంధీని ప్రతి సవాళ్ళుతోనే జగన్ రెడ్డి జీవితం స్టార్ట్ అయింది. ఎంపీ సీటు కోసం సాక్షాత్తు బాబాయ్నే చంపమే వేటు కొట్టి రాజీనామా లేఖ ఇచ్చిరమ్మని చెప్పి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి నేను ఆమోదించను అని అంటే సునీత చెప్తుంటే ఆశ్చర్యం వేసిందండి. ఇన్ని రోజులకి ఇలాంటి కరుడుగట్టిన వాస్తవం బయటకు వచ్చిందా అనిపించింది. నేను ఆమోదించను అంటే సోమనాథ్ చటర్జీ ఆమోదించనన్నారంట. అంటే అప్పుడు కళ్ళజోడు తీసి చూపించి దెబ్బ చూపించి ఇప్పుడైనా ఆమోదిస్తారా అని అడిగాడంట. అంటే కొట్టి రాజీనామా లేఖ ఇచ్చేటట్లు చేశాడు జగన్ రెడ్డి. ఇప్పుడు సునీత చెప్తుంది ఇంటర్వ్యూలో, ఢిల్లీ వెళ్ళినప్పుడు మొన్న కేసు గురించి వెళ్ళినప్పుడు తెలిసినాయి అంట ఇవన్నీ తనకి. అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారంట, ఢిల్లీలో ఉన్న వాళ్ళు చెప్పారంట ఈ సంగతి. అంటే ఇలాంటి సాంప్రదాయాలకి తెరదీసిన జగన్ రెడ్డి వల్ల ఇవాళ ఎంత కలుషితమైందో, రాజకీయాలు ఎంత కలుషితమైనయో, బూతులతోటి నిండిపోయిన రాజకీయాలు ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలకు చెల్లుచీటీలు ఇచ్చేసిన పరిస్థితి వాళ్ళ రాజకీయాలు. అంటే అసలు ఎవరైనా కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వారసులు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుందా? ఏ చదువుకునే పిల్లాడినైనా సరే నువ్వేం చదువుతావు అంటే యాక్టర్ అవుతానంటాడు, లేదంటే క్రికెటర్ అవుతానంటాడు, డాక్టర్ అవుతానంటాడు, లేదంటే ఇంజనీర్ అవుతానంటాడు, సైంటిస్ట్ అవుతానంటాడు. కానీ ఒక్కడన్నా నేను పొలిటీషియన్ అవుతాను అనేవాడు ఉన్నాడా అండి ఇవాళ? అలాంటి పరిస్థితి లేకుండా చేసిన జగన్ రెడ్డికి ఖచ్చితంగా జోహార్లు చెప్పాల్సిందే. ఇప్పుడు ఆ పార్టీలో ఈ వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఏదో ఒక కారణంతో, అంటే వెళ్ళిన వాళ్ళందరూ గొప్పవాళ్ళని కాదు నా ఉద్దేశం, ఇక అక్కడ పొసగక, అక్కడ మెసల్లేక, అక్కడ ఊపిరి పీల్చుకోలేక బతుకు జీవుడా, బతుకుంటే రాజకీయాలు చేసుకుందాం, లేకపోతే లేదు అని చెప్పి ప్రశాంతత కోసమైనా బయటకు వచ్చే జీవాలు చాలా ఉంటాయి. మరి ఏది ఏమైనా బుట్టా రంగయ్య ఆయన భవిష్యత్తు రాజకీయం ఆయన ఏం నిర్ణయించుకుంటారో కానీ ఈ మాత్రమైన ఒక ధైర్యం ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోంచి వెళ్ళిపోతే చాలా కష్టం.